ఒక అధికారిగా పెట్టి, అటువంటిది ఈ దేవాలయానికి నన్ను ఒక అధికారిగా పెట్టి ఈ భాగ్యం ఇచ్చావు తండ్రి అని ఎంతో వినయంతో భక్తుల యొక్క మన్నన పొందే పనులు చేయడం మానేసి ఇష్టం వచ్చినప్పుడు కేసులు పెట్టి, వెబ్సైట్లో పెట్టి, వీడియోల్లో చెప్పి, ప్రత్యక్షంగా అవమానించి, పర్వాలేదు నేను బాధపడేది నన్ను అవమానించారని కాదు అని ఏదైతే మన హక్కు ఉందో ఆ హక్కుని ఎవడో ఎడారి మొత్తం బుక్కులో వాడు లాక్కుంటే పర్వాలేదు, మనవాడయ్యుడు. నేను అన్నాను వాడితో, ఆ కానిస్టేబుల్ ఎవరో నా సెల్లో లాక్కుంటున్నప్పుడు, నువ్వు ఒకసారి గోవింద చెప్పు అన్నా. చెప్తాం, పొద్దున్నే చెప్తాం, ఇప్పుడు చెప్పు అన్నాడు. చెప్పు అన్నాడు. నువ్వు గొర్రెవి కాకపోతే గోవింద చెప్పు అన్నా చాలా గట్టిగా. వాడు గోవింద చెప్పకపోగా చెబుతున్న వాళ్ళని చెరగొట్టాడు. కానీ అన్నిటికంటే బాధాకర విషయం ఏంటంటే, నేను అంత గట్టిగా మాట్లాడుతుంటే మన బడుద్దాడు ఒక్కడ కూడా రాలే. మనలో ఉన్న లోపం అదే, అతి పెద్ద లోపం, జాతికి శాపం. వీర సావర్కర్ లాంటి ఆయన భయపడిపోయాడు. ఎవరికి భయపడ్డాడు తెలుసా? ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ క్రిస్టియన్స్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ముస్లిమ్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ హిందూస్, దోస్ హు ఆర్ అగైన్స్ట్ హిందూస్.